వికసిత భారత్ లక్ష్య సాధనకు ఏపీ ముందు వరుసలో నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వాటర్ షెడ్స్ అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెమ్మసాని హాజరై మాట్లాడారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమన్నారు. చాలా కారణాలతో నీటి నిల్వ సామర్థ్యం రోజు రోజుకు తగ్గిపోతుందని చెప్పారు. వాటర్ షెడ్స్ అభివృద్ధి 2 దశలతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. 3వ దశ మరింత సమర్థంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు రెవెన్యూ, జలవనరులు, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం ముఖ్యమన్నారు. వాటర్ షెడ్స్ పనుల వల్ల దీర్ఘకాలికంగా ప్రయోజనాలు కలుగుతాయని పెమ్మసాని వివరించారు. Principal Secretary, Rural Development, Andhra Pradesh, Siti24x7, my colleague, Dr. All distinguished guests, Watershed Conference and launch of Watershed also, degraded land of our country into fertile land. Our Prime Minister has set a goal to make India a developed country by 2040. మా రూరల్ డెవలప్మెంట్లో జరిగినటువంటి ప్రతి మేజర్ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా గుంటూరులోనే జరిగింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రధానమంత్రి మోదీ గారు చాలా డబ్బు ఖర్చు పెట్టి మంచి మంచి స్కీమ్స్ని డిజైన్ చేశారు. అయితే అవి స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేసే విధానాన్ని బట్టి ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రజలకు అందుతాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మోదీ గారు ప్రవేశపెట్టింది ఏదైనా సరే మోడల్గా తీసుకొని మేము ఇవి చేసి చూపిస్తాము. ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనే చెప్పే ఉద్దేశంతోనే ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 10-15 రోజులు ఇది ఇక్కడ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత 15-20 రోజుల్లో ఒక బ్యూటిఫుల్గా మోడల్ పాండ్ చేయటం కానీ, వీళ్ళందరికీ సౌకర్యాలు చేయటం కానీ, ఇవన్నీ చాలా శ్రమతోనూ డబ్బుతోనూ కూడుకున్నటువంటి పరిస్థితి. అయితే మా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తున్న దానికి కారణం ఈ భారతదేశ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గుంటూరు ప్రాంతం భాగం అవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. అందరూ హ్యాపీగా ఉన్నారు. రేపు మనం ఆ పాండ్ అదంతా రేపటి క్లియర్ అయిపోతుంది. రేపు వెళ్ళి రేపు బహిరంగ సభలో మళ్ళీ ఇదే ఇంకోసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ.